హలో అండి. ఈరోజు మనం స్ట్రైట్ కట్ కుర్తీని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. అలాగే ఏ లైన్ కుర్తీ, ప్రిన్సెస్ కట్ ఏ లైన్ కుర్తీ విత్ ఆర్మ్ హోల్ లైన్ అండ్ షోల్డర్ లైన్ ఇవి కూడా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన మెజర్మెంట్స్ని ఒకసారి చూద్దాం. ఇవి కుర్తీ మెజర్మెంట్స్. ఫస్ట్ నెక్ సర్కంఫరెన్స్ 14 inches, చెస్ట్ 36, waist 30, hip round 40, length 42, shoulder 14, bust point 9.5 inches, apex to apex 7.5 inches. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 1.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 inches. ఇక్కడ మనం వేస్ట్ లెంత్ అండ్ హిప్ లెంత్ని స్టాండర్డ్గా అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి 15-20 ఒకటి తీసుకుంటాము, లేదా కొంచెం హైట్ ఉన్నారు అంటే 16-23 తీసుకోవచ్చు, కొంచెం హైట్ ఉన్నారంటే 17-24 కూడా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ కుర్తీకి వచ్చేసి 15 and 22 వేస్ట్ లెంత్, షోల్డర్ టు వేస్ట్ లెంత్, షోల్డర్ టు హిప్ లెంత్ని ఈ 2 మెజర్మెంట్స్ని ఇక్కడ మనం తీసుకుంటాం. ఫస్ట్ లెంత్, మనకి లెంత్ వచ్చేసి 42 inches ప్లస్ 1 inch సీమ్ అలవెన్స్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ 43 inches. ఇక్కడ నేను సెంటీమీటర్స్లో మార్క్ చేస్తున్నాను, మీరు వాటిని ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకోండి. 43 inches. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ మనకి 14 inches. 14 inches by 2 7 inches, 7 plus half inch, 7.5. ఇక్కడ మనం షోల్డర్ డౌన్ని 1 inchకి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఆర్మ్ హోల్ డెప్త్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకు షోల్డర్ డౌన్ పాయింట్ అనేది ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ డెప్త్ని మార్క్ చేసుకోవాలి. మన చెస్ట్ వచ్చేసి 36 inches. ఇప్పుడు మనం కట్ చేయబోయేది ప్యాక్ నెక్. సో మనం కట్ చేయబోయేది ప్యాక్ నెక్ కాబట్టి ఈ ఫార్ములాని వాడి మనం ఆర్మ్ హోల్ డెప్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. చెస్ట్ by 6 plus 1 inches. చెస్ట్ మనకి 36 by 6 plus 1, 6 plus 1 7 inches. సో ఇక్కడ నుంచి మనం 7 inchesకి 1 మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లైన్. ఇక్కడ కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్గా నేను 2.5 inchesని తీసుకున్నాం. ఇది అందరికీ ఒకే వాల్యూ అండి, 2.5. అండ్ ఇక్కడ 1 inch డౌన్. ఈ లైన్ నుంచే మనం, ఈ మిడిల్ పాయింట్ నుంచే మనం అన్ని లెంత్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5 inches. 5 by 2 2.5 inchesకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మన షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్. ఈ పాయింట్ నుంచే మనం లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్ అన్ని ఇప్పుడు మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనం మెజరింగ్ టేప్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి అపెక్స్ పాయింట్ ఆర్ బస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 ప్లస్ హాఫ్ ఇంచ్, 10కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి వేస్ట్ లెంత్ 15 inches, అలాగే హిప్ లెంత్ వచ్చేసి 22 inches. వీటన్నిటికీ ఒక స్ట్రైట్ లైన్ ఇప్పుడు డ్రా చేసుకున్నాం. ఇది చెస్ట్, బస్ట్, వేస్ట్, హిప్. ఇది హెమ్ లైన్.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ని హాఫ్ చేసుకొని అక్కడ ఒక పాయింట్ని మార్క్ చేసుకుందాం. 3.5 ఇంచెస్. ఈ 3.5 ఇంచెస్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇన్సైడ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ క్రాస్ మార్కింగ్, ఆర్మ్ హోల్ క్రాస్ మార్కింగ్ మన చెస్ట్ 36 ఇంచెస్ కాబట్టి ఇవి 2 వాల్యూస్ మనం తీసుకోవాలి. బ్యాక్ సైడ్ 1 ఇంచ్, ఫ్రంట్ సైడ్ 0.75 ఇంచెస్. బ్యాక్ సైడ్ 1 ఇంచ్కి 1 మార్క్ అండ్ 0.75కి 1 మార్క్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 36 ప్లస్ 4 ఇంచెస్ ఈజ్కి యాడ్ చేసుకుంటే 40 ఇంచెస్ వస్తుంది. 40/4 10 ఇంచెస్ని మనం ఈ చెస్ట్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి సీమ్ అలవెన్స్కి. ఇక్కడ సేమ్ బస్ట్ లైన్లో కూడా 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి సీమ్ అలవెన్స్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన వేస్ట్ వచ్చేసి 30 ప్లస్ 4 34/4 8.5 ఇంచెస్. 8.5కి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ వచ్చేసి మనకు 40 ప్లస్ 4 ఇంచెస్ ఈక్వల్ టు 44/4 11 ఇంచెస్. 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి. సేమ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో హిప్ రౌండ్ అదే మనం హెమ్ లైన్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఈ వాల్యూనే మనం ఇక్కడ లెంత్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా మీరు మార్క్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్కి. ఇప్పుడు వీటన్నిటిని మనం కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా మనం డ్రా చేసుకున్నాం. ఇది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ పాయింట్ నుంచి ఈ 1 ఇంచ్ ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటూ స్మూత్గా మెచ్ చేసుకోవాలి. అలాగే ఈ పాయింట్ ఏదైతే మనం హాఫ్ ఇంచ్ లోపలికి ఇన్సైడ్కి మార్క్ చేస్తున్నామో అక్కడ నుంచి ఇక్కడ 0.75 మార్క్ చేసాం కదా, ఈ 2 పాయింట్స్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ డెప్త్, ఇది బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ డెప్త్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ని కూడా మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నెక్ 1.5 ఇంచెస్ తీసుకుంటాం. అలాగే మనం ఏ మెజర్మెంట్ అయినా కూడా ఈ పాయింట్ నుంచే చేసుకోవాలి. 1.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్. వన్ 1.5 ఇంచెస్కి ఇలా ఇక్కడ మనం నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. మన నెక్ సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చారు, 14 ఇంచెస్ బై 5 చేసుకుంటే మనకి 2.8 ఇంచెస్ వస్తుంది. ఇది మన నెక్ విడ్త్. ఇలా బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ని కూడా డ్రా చేసుకున్నాం.
ఇంతే అండి. సింపుల్‌గా మనకి ఇచ్చిన మెజర్‌మెంట్స్‌తో ఈ విధంగా మనం స్ట్రెయిట్ కట్ కుర్తీని డ్రాప్ చేసుకోవచ్చు. ఇది స్ట్రెయిట్ కట్ కుర్తీ.